నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజు నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అడగండి అమ్మా. అంటే పూజలు, వ్రతాలు, నోములు, భర్త క్షేమం కోసం, పిల్లల కోసం అని రకరకాల వరలక్ష్మి వ్రతం అని రకరకాల పూజలు, నోములు అన్నీ ఉన్నాయి. అన్నీ ఆడవాళ్ళే చేయాలి. ఆడవాళ్ళు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి భర్తలకి ఏమి అంటే మగవాళ్ళకి ఏ పూజలు లేవేంటమ్మా? అమ్మా, సంప్రదాయం అన్నది అస్సలు మర్చిపోయినందువల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో పూజ రోజు ఎవరు చెయ్యాలి? మగవాళ్ళు చేయాలని అనటమే తప్ప అసలు అది నిజమే కదమ్మా. అసలు గుళ్ళో అర్చకులే ఉంటారు మగవాళ్ళు. ఎప్పుడైనా మనం ఆడవాళ్ళని చూడలేదు, కానీ ఇంట్లో మాత్రం కనీసం పూజ కూడా చేయరేంటి? వాళ్ళే చెయ్యాలి. వాళ్ళు మానేసినందువల్ల ఆడవాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంట్లో పూజ మగవాళ్ళు మాత్రమే చెయ్యాలి. అంటే మగవాళ్ళు మాత్రమే ఎందుకు చెయ్యాలి అంటే దానికి కూడా ఇక్కడ ఏమిటి, మళ్ళీ ఫెమినిస్టులు అలా కోపం తెచ్చుకోనక్కర్లా. మనం బాధ్యతలు పంచుకున్నాం, అది వాళ్ళ బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అంతే. మరి ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు వాళ్ళు పూజ చేయాల్సిన పని ఉంది, చెయ్యట్లేదు. కానీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, నిజంగా సంప్రదాయం తెలిసి పూజ చేసేవాళ్ళు మగవాళ్ళు పూజ చేస్తే సంకల్పం ఏం చెప్పుకుంటారు? ఫలానా పేరు అని చెప్పుకుని, ఫలానా గోత్రోద్భవస్య అని చెప్పుకుని, సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చెప్పి చేస్తారు. నేను ఫలానా గోత్రానికి చెందిన ఫలానా పేరు కలిగినటువంటి వ్యక్తిని, నా కుటుంబంలో ఉన్న సభ్యులందరి యొక్క యోగక్షేమాల కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అన్నారు. అందులో భార్య ఉందా లేదా? పిల్లలు ఉన్నారా లేదా? కుక్కలు, పెంచుకుంటున్నటువంటి కోళ్ళు, తర్వాత మేకలు, అంటే పిల్ల మేక అంటారు కదా, ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయా? సపరివార పరివారంతో కూడా నా ఇంట్లో పనిచేసేవాళ్ళు, దాసదాసీ జనాలు, నాకు సంబంధించిన అందరూ బాగా ఉండాలని నేను పూజ చేస్తున్నాను అని చెప్పి చేస్తున్నారమ్మా. ఆడవాళ్ళకి అందులో భాగం ఉందా లేదా? ఉంది. ఇదే పని మరి ఆడవాళ్ళు కూడా చేయొచ్చుగా, సహకుటుంబానం అని. అంటే ఇంటి పేరు ఎవరిది ఉంటుంది? మగవాళ్ళది. గోత్రం ఎవరిది వస్తుంది? వారిది. XY జీన్స్ ఉన్నాయి కదా, Y జీన్స్ ఎవరి నుంచి వస్తున్నాయి? బై క్రోమోజోమ్ జీన్స్ అనర్లే, బై క్రోమోజోమ్ ఎవరిది వస్తుంది? వారి నుంచి వస్తుంది. కనుక నీకు జెండర్ డెసిషన్, ఇప్పుడు సెక్స్ అనే వాళ్ళు పూర్వం, ఇప్పుడు ఆ పదం వేరే దురర్థంలో వాడుతున్నారు కనుక జెండర్ని ప్రత్యేకం వాడాల్సి వస్తుంది. జెండర్ని డిస్టింగ్విష్ చేయడం, డిసైడ్ చేసేది ఏ క్రోమోజోమ్ వల్ల వస్తుంది? Y క్రోమోజోమ్ వల్ల. కనుక వాళ్ళు చెప్పినప్పుడు అందరూ వాళ్ళ తాలూకు వాళ్ళు అవుతున్నారు గనక వాళ్ళు చేస్తారు. అంచేత ఆడవాళ్ళు ప్రత్యేకం ఏమీ చెయ్యక్కర్లేదు. కానీ అంత రివర్స్ సైకాలజీ అసలు చెయ్యక్కర్లేదు. ఆయన ఇంటి యజమాని. యజమాని అన్న పదానికి యజ్ఞం చేసేవాడు అని అర్థం. యజ్ఞం అంటే రోజు యజ్ఞం ఏం చేస్తాడమ్మా? దేవుడికి దీపం పెట్టడమే యజ్ఞం. ఆడవాళ్ళు చేసే యజ్ఞం పొయ్యి వెలిగించటం, అది కూడా అగ్నే కదా. అక్కడ దీపం పెట్టడం, ఇక్కడ పొయ్యి వెలిగించటం, రెండు కూడా అగ్ని కార్యాలే. ఈ రెండు కార్యాలు చేస్తూ నిత్యం మనం అగ్నిహోత్రం చేస్తున్నాం. పొయ్యి వెలిగించి ఆడవాళ్ళు, దీపం వెలిగించి మగవాళ్ళు. ఇప్పుడంటే ఎడాపెడా చేస్తున్నాం కానీ పూర్వం మా చిన్నతనంలో కూడా పొద్దున పొయ్యి అలికి ముగ్గు వేసి స్నానం చేసి వచ్చిన తర్వాత కట్టెలు వెలిగించిన దాని మీద ముందర గిన్నె పెట్టి వెలిగించరు. వెలిగించి మంట వచ్చాక ఇన్ని బియ్యం ఈ 3 వేళ్లతో తీసి అగ్ని చుట్టూతా తిప్పి పొయ్యిలో వేసి ఆ తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టేవాళ్ళు. నేను మా అమ్మగారు చేయడం దాకా నేను చూశాను. నేను ఎప్పుడన్నా వంట చేయాల్సి వస్తే కూడా అదే చేసేదాన్ని చిన్నతనంలో. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చాక అదేం లేదు. కాకపోతే దాన్ని కూడా శుభ్రంగా కడిగి దాని మీద కూడా ముగ్గు వేసేవాళ్ళు ఉన్నారు. పర్వదినాల్లో చేస్తాం మేమైతే. అది నిత్యం చేస్తారు, నిత్యం చేస్తారు. మేము కూడా నిత్యం చేస్తాం. ప్రతిరోజు ఏది చేసినా ఉదయం కానీ వీలైతే పడుకోబోయే ముందు కానీ స్టవ్ గట్టు కడిగేసి దాని మీద ఒక చాక్ పీస్తో 2 గీతలన్నా గీస్తాం. అంటే అగ్నిని ఆరాధించినట్టే కదా.
అలాగే దీపం పెడితే అక్కడ ఆరాధన. ఇది జరిగేది. అందువల్ల ఆడవాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఏమీ చేసుకోనక్కర్లా. కానీ మాకు కూడా ఏమన్నా చేయాలని కుతూహలం ఉంది కదా, ఇప్పుడు మగవాళ్ళేనా పూజ చేయడం, మాకు కూడా కుతూహలం అయితే చెయ్యండి. మీ ఆరోగ్యం కోసం ఎలాగ అతను చేస్తున్నాడు కనుక అతను బాగా ఉండాలని చెయ్యండి, మీకోసం అతను చేస్తాడు. అది అలా మారింది అయితే యాక్చువల్ కాన్సెప్ట్ అది. అంచేది ఇప్పుడు ఎప్పుడు చేస్తారు ఆడవాళ్ళు చేసే వ్రతాలు నోములు అవన్నీను నిత్యకృత్యంగా పూజ అంతా అయిపోయాక చేస్తారు. అది మానిచ్చేయరుగా. ఇప్పుడు ఆఖరికి నిన్న మొన్న మనం చేసుకున్నటువంటి వినాయక చవితి కూడా ఎలా చేస్తున్నాం, ముందు నిత్యం చేసే పూజ ఉంది. అవునమ్మా. అంటే చాలా మంది ఇళ్లలో ఉండదు గనక వాళ్ళకి తెలియదు. ఇళ్లల్లో ఇప్పటికీ సంధ్యావందనం చేసుకునేవాళ్ళు, నిత్యం షోడశోపచార పూజ చేసేవాళ్ళు, లేదా నిత్యం శివుడికి అభిషేకం చేసేవాళ్ళు ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ పూజ చేసేవాళ్ళు ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అది పూజ అయిన తర్వాత వ్రతం చేస్తారు తప్ప వ్రతంలో భాగంగా దాన్ని చేయరు. వినాయక వ్రతం కూడా నిత్య పూజ అయ్యాక చేస్తారు. కనుక ఈ నిత్య పూజ అన్నది మనకి హాయిగా మన శరీర పోషణకు కావాల్సిన బలవర్ధకమైన పుష్టికరమైన ఆహారం. తర్వాత చేసే వ్రతాలు అవన్నీ స్నాక్స్, ఎక్స్ట్రా హాయిగా స్నాక్స్, సైడ్ డిష్ కాదు, స్నాక్స్, ఫ్రూట్స్. అంటే స్నాక్ రుచికి తింటాము, బలానికి కూడా తింటాం. శరీరానికి బలంగా రావడానికి కూడా అన్నమే కాకుండా, మనం తినే అన్నమే కాకుండా రకరకాల ఏదో ఆ పండు తినండి, ఈ పండు తినండి, ఏదో డ్రై ఫ్రూట్ తినండి, ట్రిప్టిన్ బిస్కెట్ తినండి, ఎక్స్ట్రా బలం రా, అలా దానికోసం అయింది. ఇది ఉందమ్మా. ఈ కాన్సెప్ట్ మర్చిపోవడం వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామంటే సంప్రదాయంలో ఒక మౌలికమైన దాన్ని వదిలేసి తర్వాత వచ్చిన దాన్ని పట్టుకుంటాం. ఈ బేసిక్గా ఉన్నదాన్ని వదిలేయడం వల్ల తర్వాత అది అర్థం లేని దానిగా మనకు కనపడుతోంది. అంతేకాదు ఇంకా కొన్ని వ్రతాలు ఆడవాళ్ళ ఆరోగ్యం కోసం మగవాళ్ళు చేసినవి ఉన్నాయా? కామేశ్వరి వ్రతం భార్య కోసం చేసినటువంటిది. భార్య ఆరోగ్యం కోసం, భార్యను పొందడం కోసం, భార్య ఆరోగ్యం కోసం చేసింది ఉంది. అట్లాగే కొన్ని కలిసి చేసే వ్రతాలు ఉన్నాయి. ఇవి కాక ఈ మనం అనుకునేటటువంటి చాలా వ్రతాలు నోములు అన్నీ ఆడపిల్లలకి చిన్నతనం నుంచి నేర్పించేవాళ్ళు. పూర్వం చిట్టి బొట్టు అని పెట్టేవారు. అంటే అమ్మాయి ఏమిటి, ఊహ తెలిసిన దగ్గర నుంచి వెళ్ళి ఈ పంచపాళి పట్టుకెళ్ళి ఓ ముత్తైదుకి బొట్టు పెట్టి గంధం పూసి, పసుపు పూసి, పూలిచ్చి, కాటిక పెట్టి తాంబూలం ఇచ్చొస్తుంది. అంటే ప్రాక్టీస్. బొట్టు పెట్టడం, గంధం రాయడం, బొట్టు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఏ వేలుతో పెట్టాలో తెలియదు ఈ రోజుల్లో చాలా మందికి. అలాగే తాంబూలాలు ఇవ్వడం వల్ల మన దగ్గర ఉన్నది నలుగురికి పంచుకోవడం, ఇలాంటి ప్రాక్టీస్ చేయడానికి ఉండేది. ఇప్పుడు మనం దీనికి ప్రత్యేకంగా ఇట్లాంటి అలవాట్లకి ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. చీర కట్టడానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. పెళ్ళిళ్ళల్లో చీర కట్టడానికి ప్రత్యేకంగా మనిషిని అరేంజ్ చేసుకుంటున్నారు. ఆవిడ 100 పిన్నులు పెట్టి పెడుతుంది ఆ చీర కదా. మరి ఇలాంటివన్నీ అభ్యాసం చేయడానికి మగపిల్లలేమో గురుకులాలకు వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఆడపిల్లలకి ఇళ్లల్లో ఈ వ్రతాలు నోములు పేరుతో ఇవన్నీ నేర్పించడం జరిగేది. అన్ని మారుతున్నాయి కాలక్రమేణా. అంచేత ఇవన్నీ చెయ్యాలా అంటే కాలక్రమేణా వాటికి మనకి అవసరాన్ని బట్టి చూసుకోవాలి. ఇవన్నీ మన సంపద దాచుకొని ఎంతగా ఉపయోగించుకుంటే అంత లాభం మనకి. వాటి గురించి తెలుసుకుని ఉండాలి. ఒకవేళ ఆచరించకపోయినా తెలిసి ఉండడం చాలా అవసరం. ఆచరించడం ఎంతవరకు అవసరమో అంతవరకు. ఇవాళకి ఎదుటి వాళ్ళకి బొట్టెట్టా పెట్టాలో తెలియని ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా వాళ్ళ చేత చిట్టి బొట్టు నోము పట్టించండి. అమ్మ నువ్వు బాగుంటావు, మీ ఆయన 10 కాలాలు బతుకుంటాడు, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, రోజుకు ఒక 5 ముత్తైదులుగా, రోజుకో ముత్తైదుకు నువ్వు తప్పనిసరిగా బొట్టు కాటుగా ఇవన్నీ పెట్టిరా అని నేర్పించామనుకో. ప్రాక్టీస్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.